ఆగండ్రో వెల్కమ్ టు పొయ్యి మీద వంట. ఈ రోజు పొయ్యి మీద వంటలో భాగంగా చికెన్ కూర అయితే రెడీ చేయబోతున్నాం అండి. దానికోసం ఉల్లిపాయలు 5-6 పచ్చిమిరపకాయలు 2 టమాటీకాయలు బద్దలు కోసేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో 2 ఒక్కలు నూనె వేసుకొని నూనె బాగా మెరిగేంత వరకు ఉంచి పోసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటీకాయలు అందులో వేసేసుకొని బాగా వేయించేసుకోండి. తర్వాత అవి బాగా మగ్గినంత వరకు 2 నిమిషాలు మూత బిగించుకొని ఆ ఉల్లిపాయలు టమాటీకాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకొని 2-3 సార్లు అలా కలుపుకొని ఈసారి చికెన్ బాగా మగ్గినంత వరకు మూత పెట్టేసుకోండి. మళ్ళీ మూత తీసి ఈసారి రుచికి తగ్గట్టు ఉప్పు కారాలు బాగా వేసేసుకొని కలిపేసుకొని అందులో నీళ్లు పోసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. అది బాగా ఉడుకుతుంటే ఈ లోగా శనకాయల కొట్ట మీద నూరుకున్న మసాలా ముద్దను చికెన్ లో వేసేసుకొని ఆ పొయ్యిలోంచి వచ్చే బగబగలాడే మంట మీద కుతకుతలాడి ఉడుకుతుంటే పులకరించే గుమగుమలాడే వాసన బయటకు వస్తుంది రోయ్. తర్వాత పొయ్యి మీద నుంచి దించుకెళ్ళిపోయి బేగ కంచంలో కూడెట్టేసుకున్న చికెన్ కూర వేసుకొని తింటుంటే మజారే మామ మజారే. సబ్స్క్రైబ్ చెయ్యండి రో.